అందరు చెప్పాలా, మనం ఎక్కడికి వచ్చాము ఈ దినము? దేవుణ్ణి, అదే పదం, హోలీ సొసైటీ సంఘ బిడ్డలారా ఎక్కడికి వెళ్తున్నామంటే ఆదివారం మనం ఎక్కడికి వెళ్తున్నామని చెప్పాలా? ఆరాధన. ఏంటి చెప్పండి? ఆరాధన. ప్రార్థనకి వెళ్తున్నాం అయ్య గారు, మందిరానికి వెళ్తున్నాం. సరే, మందిరమే చర్చికే. ప్రార్థనకు ఆరాధనకు వ్యత్యాసం అర్థమైతేనే మీరు ఆ పదం వాడతారు. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, అవునా కదా? నిన్న శనివారం ఎందుకు వచ్చాము? ప్రార్థించడానికి వచ్చాం. మీకు అర్థం కావడానికి చెప్తా, అంతేనా కదా? శనివారం అంతా ఏం చేసామమ్మా? మైక్ ఒక్కొక్కరికి మైక్ ఇచ్చి ఏం చేశాను? స్తుతులు చెప్పమన్నా, సమస్యల కొరకు ప్రార్థన చేయమన్నా? ప్రార్థన, అదే ప్రార్థన విజ్ఞాపన. శుక్రవారం అంతా కూడా ఉపవాసం ఉంటుంది, ప్రార్థన, అవునా కదా? కాబట్టి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఎందుకు వచ్చామంటే దేవుడు చేసిన మేలను బట్టి దేవునికి స్తుతి చేయాలా, కృతజ్ఞతలు చెప్పాలా, ఆరాధించాలా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనము ఇప్పటి వరకు ఎలా ఆరాధన చేశాము? ఒకటి, పాటలు పాడి ప్రభుని ఆరాధించాము. ఇంకా వాయిద్యములతో, సంగీతములతో కూడా దేవుణ్ణి ఆరాధించాము. ఇంకా చప్పట్లు కొట్టి, చప్పట్ల ద్వారా కూడా ప్రభుని ఆరాధించాం. ఈ వర్షిప్ అనేది ఎక్కువగా మనకు ఓల్డ్ టెస్టిమెంట్లో కనిపిస్తుంది. పాత నిబంధనలో ఎక్కువగా వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ, దావీదు మహారాజు కాలంలో అయితే సంగీతములతో, వాయిద్యములతో వాళ్ళు ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు. అయితే పాటలు పాడడం కూడా ఎక్కువగా పాత నిబంధనలో మనం ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి లేఖనాల్లో. కానీ క్రొత్త నిబంధనలు కూడా పాడతారు, నేను పాడట్లేదని అంటం లేదు. కానీ అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆరాధన, దేవుడు ఏం చెప్పాడంటే ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో. సత్యం అంటే ఆయన వాక్యమే సత్యం. అంటే వాక్యపు వెలుగులో ప్రభుని ఆరాధించడం మనకు ఆశీర్వాదం. ఎందుకంటే వాక్యం ఏంటో తెలియకుండా నువ్వు ఆరాధించలేవు కదా, అందుకని వాక్యపు వెలుగులో ఆరాధించాలి. మన మందిరానికి వస్తున్న వాళ్ళు మీరు గమనించండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ రోజు ఏ కూడిక జరుగుతుంది, ఆ కూడిక క్రమం ఎలా ఉంది, అక్కడ వాక్యం ఏం విత్తుతున్నారు దైవ సేవకులు, ఎలా ఉంది. ఈ ప్యాటర్న్లో మీరు ఇంత నిలబడితే, అమ్మ మళ్ళీ చెప్తున్నాను, అసలు ప్రపంచంలో ఏ దిక్కుకు పోయినా మిమ్మల్ని కదిలించే వాళ్ళు ఉండరు, తెలుసా? ఈ అనుభవాల్లో మీరుంటే అసలు ఇక తిరుగులేదు. వాక్యం యొక్క డెప్త్ అనేది మీకు ఉంటుంది, ఓకేనా? కాబట్టి వాక్యపు వెలుగులో ఆరాధించాలా. మీరు ఎక్కడ దాదాపు తక్కువ చూస్తారు ఇలాంటి అనుభవాలు. కాబట్టి వాక్యపు వెలుగులో మనం ఆరాధిస్తే మనకి ఎంతో ఆశీర్వాదం. సరే రండి, వాక్యపు వెలుగులో ఒక లేఖనాన్ని చదువుకొని మనము ఆరాధన చేద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదవండి చాలు. అందరం కలిసి ఉత్తర ప్రత్యుత్తరాలుగా, నేను ఒక వచనం మీరు ఒక వచనం, అందరు బైబిల్ తీయండి. మొదట నేను చదువుతాను, తర్వాత మీరు చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచిండివి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో కప్పుకొనచ్చు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు, మందిరము ధూపము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనేను. రండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన ఈ లేఖన భాగం యెషయా అనే ఒక ప్రవక్త దైవ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఉజ్జియా అనే రాజు ఆ మృతి నొందిన ఆ సంవత్సరంలో ఈయన ఒక దర్శనం చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు చెప్పండి? పరలోకంలో జరుగుతున్న సంగతులు దర్శనం ద్వారా చూశాడు. పరలోకంలో ఏం జరుగుతుంది మీరు చెప్పండి అమ్మ? ప్రార్థనలు జరుగుతాయా పరలోకంలో? ప్రార్థన జరుగుతుందా? సమస్యల కొరకు ప్రార్థన చేస్తారా పరలోకంలో? సమస్యలు ఉంటే కదా పరలోకంలో ప్రార్థన చేయడానికి. సువార్త చెప్తారా పరలోకంలో? ఏమన్నా ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభుని నమ్ముకోండి సువార్త చెప్తారు ఎక్కడైనా? సువార్తతో ఏం పనింది అక్కడ? అందరూ విశ్వాసులు కానీ అవిశ్వాసులు ఉంటారు అక్కడ. ప్రార్థన లేదంటే శుద్ధీకరణ కూడికలు లేదంటే జ్ఞాపకార్థ కూడికలు ఏమైనా జరుగుతాయి పరలోకంలో? పరలోకంలో జరిగేది నిత్యం ఏంటంటే స్తుతి ఆరాధన. ఏంటి చెప్పండి? వారు ఎప్పుడు ప్రభువుని ఆరాధిస్తూనే ఉంటారు. ఇంకా అదే చూస్తున్నాడు ఇక్కడ దర్శనంలో, ఓకేనా? సరే చూద్దాం. అక్కడ ఆ దేవునిని ఎలా ఆరాధిస్తున్నారు, ఎందుకు ఆరాధిస్తున్నారు,
ఈరోజు మనము కూడా ఎందుకు ఆరాధించాలా, ఎలా ఆరాధించాలా, దాదాపుగా ఒక 6 సంగతులు నేను తెలియజేస్తాను దేవుణ్ణి ఆరాధించడానికి. మనము ఈ 6 సంగతులను బట్టి, ఇంకా దేవుడు చేసిన మేలను బట్టి మనం ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధన చేద్దాం. క్లుప్తంగా చెప్తే ఎక్కువ సమయం మేము వివరించను. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. అమ్మా, ఈయన దర్శనంలో ఏం కనిపించిందంట చెప్పండి? అత్యున్నతమైన సింహాసనమునందు ఎవరంట? ప్రభువు ఆసీనుడై ఉండగా. ఇది మొదటి మాట. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే, ఆయన ఎక్కడ ఆసీనుడై ఉన్నాడు మన దేవుడు చెప్పండి? అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవుడు. అందరు చెప్పండి ఏంటమ్మా? అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవుడు కాబట్టి ఆయన మనం ఏం చేయాలా? ఆరాధించాలి. అది చూస్తా ఉన్నాడు ఆయన దర్శనం. చిన్న సింహాసనం మందు ఆసీనుడై ఉన్నాడు ఆయన ఉందా? లేదంటే కుర్చీలో కూర్చొని ఆసీనుడై అని ఉన్నాడు అక్కడ ఉందా? ఆయన ఎవరయ్యా అంటే సింహాసనములన్నిటికంటే అత్యున్నత సింహాసనం. ఇప్పుడు కోర్టులు ఉంటాయి, రకరకాల కోర్టు, అవునా కదా? జిల్లా కోర్టు, అవునా కదా? జిల్లా కోర్టు కంటే కొంచెం పైకి వెళ్తే ఏముంటుంది? హైకోర్టు ఇంకొంచెం పెద్దది. ఎందుకంటే ఇక్కడ న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్తారు? హైకోర్టుకి వెళ్తారు. అక్కడ జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు. అలానే సింహాసనాలు చాలా ఉన్నా, కుర్చీలు చాలా ఉన్నా, అత్యున్నతమైన సింహాసనం ఎవరిది చెప్పండి? దేవుంది, అవునా కదా? చూద్దాం అసలు ఆయన అత్యున్నత సింహాసనం అంటే అసలు ఆయన లాంటి వాడు ఎవడు లేడంట. కీర్తన గ్రంథం చదవండి, 113వ కీర్తన 5వ వచనం. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్న వాడెవడు? బాబా, ఎంత మంచి మాట కదండి. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను ఎవడు? క్వశ్చన్ మార్క్ వేశాడు. ఉన్నారు అసలు ఎవరైనా అంటే ఇంక ఇలాంటి దేవుడు ఎవరు లేరని. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుణ్ణి పోలి ఉన్నవాడెవడు? కాబట్టి ఆయన ఎవరయ్యా అంటే ఉన్నతమందు ఆసీనుడై ఉన్న దేవుడు. తర్వాత ప్రకటన గ్రంథంలో చూస్తే 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. పరలోకంలో ఏముందంటమ్మా? సింహాసనం ఉంది. ఆ సింహాసనంలో ఒక ఆయన ఆసీనుడై ఉన్నాడు. అయితే మనం గమనిస్తే అక్కడ 4వ వచనం చదవండి. సింహాసనము చుట్టూ 24 అంటే ఇంకా ఏమున్నాయి చెప్పండి? సింహాసనాలు ఉన్నాయా లేదా పరలోకంలో కూడా? మనకు కూడా సింహాసనాలు ఉంటాయి పరలోకంలో. ఆ సింహాసనం చుట్టూ ఇంకా 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనంలో ఎవరున్నారు? ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై ఉండిరి. ఇప్పుడు సీఎం భవనం లేకపోతే సీఎం గారికే కాదు, వచ్చిన మంత్రులకు కొన్ని కుర్చీలు ఉంటాయి, ఆ మినిస్టర్లకు కొన్ని కుర్చీలు ఉంటాయి, హోంశాఖ మంత్రిని రకరకాలుగా, అవునా కదా? కానీ అందరి కుర్చీ ఒకే విధంగా ఉంటుంది, ముఖ్యమంత్రి కుర్చీ ఒకే విధంగా ఉంటుందా? ఆయన కుర్చీ అన్నిటికంటే హై, అంటే అంత విలువగా ఉంటుంది. పెద్దదంటే పెద్దగాని కాదు దాని అర్థం, దానికి ఉన్న విలువ అట్లుంటుంది అనమాట. ఇక్కడ సింహాసనం చుట్టూ కూడా కొన్ని సింహాసనాలు ఉన్నాయి. కానీ అత్యున్నత సింహాసనం ఎవరిది చెప్పండి? నేను అంటాను అసలు ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే గొప్ప సింహాసనం ఎవరిది చెప్పండి? దేవుని. ముఖ్యమంత్రి సింహాసనం ఇక్కడే ఉంది, ప్రధానమంత్రి సింహాసనం ఢిల్లీలో ఉంటుంది మహా అయితే, ముఖ్యమంత్రి సింహాసనం రాష్ట్రంలో ఉంటుంది, ఇంకా ఈ లోకంలోనే ఉంటుంది. కానీ మన దేవుని సింహాసనం ఎక్కడుంది చెప్పండి? అసలు ఆయన అంటాడు ఆకాశము, ఆయన సింహాసనం ఏది చెప్పండి? ఇప్పుడు ముఖ్యమంత్రి సింహాసనం కంటే పెద్దదే కదా అయింది, అంత గొప్ప దేవుడు. అందుకే అంటున్నాడు ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుణ్ణి పోలి ఉన్న వాడేవాడు. ఆకాశమే ఆయన సింహాసనం అంటే ఆయన ఎంత గొప్పవాడై ఉంటాడు చెప్పండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిదిగా మనం ప్రభువుని ఎందుకు ఆరాధించాలి, ఎందుకు స్తుతించాలంటే మన దేవుడు ఎవరు చెప్పండి? అందరు చెప్పండి. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవుడు కాబట్టి ఆయన మనం ఏం చేయాలమ్మా? ఆరాధించాలి. మనం ఆరాధన చేద్దాం. తర్వాత రెండవదిగా ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. మన దేవునికి పైగా ఏమున్నాయి చెప్పండి? మనుషులు ఉన్నారా? ఎవరున్నారు? శరాపులు. శరాపులు అంటే తెలుసా మీకు? దేవదూతలు. కింద ఇచ్చాడు చూడమ్మా పుట్నోట్లో 1వ నెంబర్ దగ్గర ఏముంది? మహాదూతలు. శరాపులన్నా, కెరూబులన్నా, పరలోక సైన్యమన్నా, వీళ్ళందరూ ఎవరయ్యా అంటే దేవదూతలు. దేవదూతలలో కూడా డిఫరెంట్ దేవదూతలు ఉన్నారు. అందరూ ఒకే దేవదూతలు ఉంటారా? ఇప్పుడు యేసు ప్రభు యొక్క జననాన్ని తెలియజేసింది ఎవరు? ఆ దేవదూత.
గాబ్రియేలు దేవదూత. ఆ గాబ్రియేలు దేవదూత ఆయన పని ఏంటయ్యా అంటే వర్తమానాలు తెలియజేస్తూ ఉంటుంటాడు. పరలోకంలో సాతాను లూసిఫర్ వాళ్ళ సైన్యంతో యుద్ధం చేసింది ఎవరు చెప్పండి? మికాయేలు దేవదూత. అవునా కదా? ఇక్కడ చూడండి, సామాన్య దేవదూతలు కాదు వీళ్ళు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే మహాదూతలని ఉంది. అవునా కదా? అంటే మన దేవుడు మనుషుల మధ్య నివసించే దేవుడా, మహాదూతల మధ్య నివసించుచున్న దేవుడా? ఆ మహాదూతలనే శరాపులు అంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇదంతా దేవుని యొక్క గొప్పతనం అమ్మ. ఇదేంటి చెప్పండి? దేవుని యొక్క గొప్ప ఆయన ప్రభావం గురించి ఇక్కడ యెషయా ప్రవక్త దర్శనం చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి రెండవదిగా ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే మన దేవుడు శరాపుల మధ్య వసించుచున్న దేవుడు. అందరు చెప్పండి, ఎవరు మన దేవుడు? శరాపుల మధ్య, కెరూబుల మధ్య, మహాదూతల మధ్య సంచరించుచున్న దేవుడు. ఆ దూతలు ఏం చేస్తున్నాయంట? ఎన్ని రెక్కలు ఉంటాయి వాటికి? 6 రెక్కలు. 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుచు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొనొచ్చు. అంటే ఎన్ని రెక్కలు ఉన్నాయి మొత్తం చెప్పండి? 6 రెక్కలు. బాబా, అంటే దేవుని మహిమను తట్టుకోలేక అవన్నీ చూడండి. అక్కడ దేవుని మహిమ కూడా అర్థమవుతా ఉంది. అక్కడ దేవుని మహిమ, దేవుని ప్రభావం కూడా అర్థమవుతా ఉంది. తెలుసా మీకు? ఆయన తేజస్సును చూడలేక కెరాబులు తమ ఆ శరీరాన్ని కప్పుకుంటా ఉన్నాయి, తన దేహాన్ని. అంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన కెరాబుల మధ్య, శరాపుల మధ్య వసించుచున్న దేవుడు. అందరు చెప్పండి, ఎవరు మన దేవుడు? శరాపుల మధ్య వసించుచున్న దేవుడు. మీరు అంటారు పరలోకం కదండి, ఆయన కెరాబుల మధ్య అంటాడు. భూలోకంలో కూడా ఆయన శరాపుల మధ్య ఉన్నాడు. తెలుసా మీకు? ఎక్కడ చెప్పండి? అది యేసుప్రభు పుట్టినప్పుడు ఫస్ట్ ఎవరు ఆరాధించింది యేసుప్రభును? మత్తయి లూకాసు వార్తలో ఏముంటుంది? వెంటనే పరలోక ప్రసంగాలు కూడా చెప్పాను కదమ్మా, ఎస్తేరక్కోళ్ళ ఇంటికాడ అనుకుంటా ప్రసంగం. మర్చిపోయినావు అక్క? మీ ఇంటికాడ ప్రసంగం ఏంటి? పరలోక సైన్యం గురించి చెప్పాను. యేసుప్రభు అంటే ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడే కాదండి, పసిబాలుడిగా భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఎవరున్నారు చెప్పండి? పరలోక సైన్యం. ఎంత గొప్ప దేవుడు అండి. కాబట్టి రెండవదిగా ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన శరాపుల మధ్య వసించుచున్నాడు. ఇది కూడా ఆరాధించాలి. ఎప్పుడు దేవుడు చేసిన మేలను బట్టి ప్రతి వారంలా కాకుండా ఇలా కొత్తగా దేవుణ్ణి ఆరాధించడం కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇదంతా దేవుని యొక్క మహిమ, గొప్పతనం. కాబట్టి ఎన్ని సంగతులు చెప్పాను దేవుని ఆరాధించడానికి? 1, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవుడు. 2, శరాపుల మధ్య వసించుచున్న దేవుడు. 3వదిగా వాళ్ళు ఏమని పాడుతున్నారు చూడండి. అక్కడ ఆ 3వ వచనం, యెషయా గ్రంథం 6:3. వారు సైన్యములకు అధిపతికు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అమ్మ, వాళ్ళు ఏమని అంటున్నారంట? వాళ్ళందరూ యెహోవా, యెహోవా, యెహోవా అంటున్నారా? జై 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 అని జైజలు కొడుతున్నారా? అమ్మా, ఇప్పుడు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి లేకుంటే ఎవరైనా వచ్చిందనుకోండి, వాళ్ళకి ఏమని మనం పలుకుతాము? మా నాయకుని యొక్క గొప్పతనం అది జేజేలు చెప్తారు. అవునా కదా? మా నాయకుడు పరిశుద్ధుడు, మా హీరో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఎక్కడేం చెప్పడం మీరు విన్నారా? అంటే 3వదిగా మన దేవుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధుడై ఉన్న దేవుడు. అందరు చెప్పండి, ఎవరు మన దేవుడు? ఎందుకు ఆరాధించాలి మన దేవుణ్ణి? పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి. ఆయన ఎంత పరిశుద్ధుడో చెప్పమంటావా? 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు. చాలమ్మా, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఉన్నారని ఉందా ఇంకెక్కడైనా? అమ్మాయి, మీకు అర్థమైందా? ఆయన పరిశుద్ధత ఎలాంటి పరిశుద్ధుడు? అందుకే ఆయన పరిశుద్ధతను, పాపాన్ని సహించలేడు. పరిశుద్ధత దగ్గర రాజీ పడడు. యెహోవా పరిశుద్ధుడని కాదు అక్కడ రాయబడిన మాట. ఇక్కడ యెహోవా లాంటి పరిశుద్ధ దేవుడు మరలెవరైనా ఉన్నాడా? ఎవడు లేడు. నిర్గమకాండంలో అయితే పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. ఒక పాట కూడా పాడతాం కదా, పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. బాబా, అసలు ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే, అసలు ఆయనకు పరిశుద్ధత లేనిది అసలు బైబిల్ గ్రంథం అంతా ఆయన పేరు ఏంటి? ఆయన లక్షణం అంటే నేను పరిశుద్ధుడు అన్నట్టు కదండి. నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండు. ఈ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథం. ఈ భూలోకంలో కూడా యేసుప్రభువారు 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఎక్కడైనా పాపం చేశాడా? అసలు ఆ మాట ఎవరైనా పలికగలిగారు? యోహాను సువార్త 8:46లో నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించను. ప్రపంచంలో ఏ మూలన తిరిగినా, ఏ గ్రంథాలు చదివినా, ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా పాపము లేదు అని చెప్పగలిగిన వారు ఎవరు లేరు ప్రియ దేవుని బిడ్డలారా. నాలో పాపము లేదని చెప్పగలిగిన మనిషి కానీ ఎంత గొప్ప వారైనా సరే ప్రపంచంలో ఎవరు లేరు. ప్రపంచంలో ఏ పాపము లేని, కామ క్రోధ మదమత్సరాలు లేని ఏకైక పరిశుద్ధుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎలా ఆరాధిస్తున్నారంట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా.
కాబట్టి మన దేవుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధుడై ఉన్న దేవుడు. ఎవరు చెప్పండి? మన దేవుడు పరిశుద్ధుడై ఉన్న దేవుడు. తర్వాత 4వ మాట చదువుదాం. అక్కడే 6వ అధ్యాయం 3వ వచనం మరలా కంటిన్యూ చేయండి. అది సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. మరలా అసలు ఏంటంట? ఇవన్నీ పాటలు పాడుతున్నారంట. గానం అంటే ఏంటి? గాన ప్రతిగానములు. ఎవరు చేస్తున్నారు? మనుషులా చేసే పాటలు? పాట పాడంటారంటే ఒక్కొక్కరు నేను బతిమిలాడుకోవాల్సి వస్తుంది. ఆమె ఏం పాట పాడుతుంది? పాటలు నేర్చుకోండి అంటే అర్థం కావటంలే. మీరు అనుకుంటారు కొంతమంది, నేను పాటలు పాడకపోతే ఆ సంఘానికి దిక్కే లేదండి. నువ్వేంది పాడేది? దేవదూతలు పాడుతుంటే. ఎవరు పాడుతున్నారు ఇక్కడ? శరాపులు పాడుతున్నారు. అంటే ఆయన అంటే పాటలు పాడడం అంటే ఆరాధింపబడుతున్నాడు. అవునా కదా? ఎవరు ఆరాధిస్తున్నారు? చాలామంది అనుకుంటే ఈరోజు చర్చికి పోతే అయ్యగారికి నేను లేకపోతే దిక్కే లేదండి. అయ్యగారికి నువ్వు లేకపోతే నాకు దిక్కు లేదా? నేను లేకపోతే ఆరాధనే జరగదండి. నేను చేసేదేంటి? నేను లేకపోతే ఆయనకు ఆరాధన జరగదా? నువ్వు లేకపోతే ఆయనకు ఆరాధన జరగదా? మనం ఏ పార్టీ వాళ్ళమమ్మా? ఎవరితో ఆరాధింపబడుతున్న దేవుడు అంటే మనతో కాదు, దేవదూతలతో, కెరాబులతో గాన ప్రతిగానాలు చేయించు ఆరాధింపబడుతున్న దేవుడు ఆయన. మనుషులు అనుకుంటారు మా ద్వారా ఆయన ఆరాధించబడ్డానికి ఆయన మమ్మల్ని పుట్టించాడు అనుకుంటారు. అవునా? కాదు. ఆయన ఆరాధించడానికి కోట్ల సైన్యం ఉంది అక్కడ పరలోకంలో. కాబట్టి 4వదిగా నేను అంటాను, దేవదూతల చేత ఆరాధింపబడుతున్న దేవుడు ఆయన. ఎవరు చెప్పండి? దేవదూతలతో గాన ప్రతిగానాలు చేయబడుతున్న దేవుడు ఆయన. అందును బట్టి ప్రభువును స్తుతించాలి. ఎన్ని సంగతులు చెప్పానమ్మా? ఈ 4 సంగతులు కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాయి. అమ్మ చాలా జాగ్రత్తగా గమనించండి. ఏం చెప్పాను మరలా ఒకసారి గుర్తు చేయండి. 1, ఆయన అత్యున్నత సింహాసనం మందు ఆసీనుడై ఉన్న దేవుడు కాబట్టి ఆయన ఆరాధించాలా. 2, శరాపుల మధ్య అంటే దేవదూతల మధ్య వసించుచున్న దేవుడు కాబట్టి ఆయన ఆరాధించాలా. 3, పరిశుద్ధుడై ఉన్న దేవుడు కాబట్టి ఆయన ఆరాధించాలా. 4, దేవదూతలతో ఆరాధింపబడుతున్నాడు. వసించడమే కాదు, అక్కడ ఉండడమే కాదు, దేవదూతలతో ఆరాధింపబడుతున్న దేవుడు కాబట్టి ఆయన ఆరాధించాలా. 2 మాటలు ఈ మన పట్ల ఏం చేశాడు మరి తెలుసుకోవద్దా? ప్రతి వారం కూడా తెలుసుకుంటాం కదా. మరి మనకేమి ఇచ్చాడు? మీరు అనొచ్చు, ఆయన అంత గొప్ప దేవుడే, కరెక్టేలేండి, మరి నాకేం జరిగింది? అవునా కదమ్మా? అక్కడ చదవండి. యెషయా గారు అంటారు 5వ వచనం, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. అమ్మ అందరు చెప్పండి, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి మాట చెప్పాడు. ఆయన అది చూస్తూ, ఆయన చాలా జాగ్రత్తగా ఆ దర్శనాన్ని చూస్తూ అసలు నేను ఆ దర్శనం చూడడం ఏంటి? నిజంగా గొప్ప భాగ్యం కదా. అదేమో పరలోకం, అదేమో పరిశుద్ధ పట్టణం. ఈయన ఉండేది ఎక్కడ? భూలోకంలో. ఇది అపవిత్రమైందా పరిశుద్ధమైందా? భూలోకం. అదే అంటున్నాడు, నేనేమో అపవిత్రమైన జనుల మధ్య నివసించిన వాడును, తర్వాత నశించి తిని అన్నాడు. పాపంలో నశించిపోయిన వాడని నేను. అయినా సరే ఈరోజు ఎవరిని చూస్తున్నాను చెప్పండి? కన్నులారా చూస్తున్నాను అన్నాడు. అవునా కదా? ఇది భాగ్యమా కాదా? పరిశుద్ధుడైన దేవుణ్ణి చూచే భాగ్యం ఇచ్చాడంటే ఇంక దీన్ని మించిన అర్హత అసలు ఉందా అండి ఏదన్నా? కన్నులారా చూచి తిని. 1వ వచనం కూడా అంటారు చూడండి ఒకసారి మరలా 6:1 ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని అన్నాడా? 1వ వచనంలో చూచాడా చూడలేదా? అంటే నశించిన ఆయనకు ఏం దేవుడిచ్చిన కృపనా కాదా? అదే అంటున్నాడు, నేను ఎంతటి వాడను, నేను ఆయన చూచే భాగ్యం నాకు వచ్చింది అంటున్నాడు. కాబట్టి 5వదిగా ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే ఈరోజు మనము నశించిన మనకు కూడా ఆయనను చూచే భాగ్యాన్ని ఇచ్చాడు. కన్నులారా చూస్తున్నాం ఈరోజు ఆయన. అవునా కదమ్మా? అమ్మ అందరినాలా ఈరోజు మనం కూడా ఎక్కడ నివసిస్తున్నాం చెప్పండి? అందరు చెప్పాలా? ఈ లోకం మంచి లోకమా? ఇది అపవిత్రమైన లోకంలో మనం ఒకప్పుడు నశించిపోయిన వాళ్ళమా కాదా? మనం ఒకప్పుడు లోకంలో పడిపోయిన వాళ్ళం, చెడిపోయిన వాళ్ళం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఉంది, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. మనం కూడా ఎవరని చెప్పండి? నశించిన వారమై ఉన్నాం. కానీ ఈరోజు ఎలా చూసాం దేవుణ్ణి? మీరు చెప్పాలమ్మా. చూస్తున్నామా లేదా? మేము ప్రభువును యేసయ్యను కన్నులారా చూస్తున్నాం అని వాళ్ళు చేతులు ఎత్తండి. బాబా మీరు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీన్ని ఒక క్లిప్ తీయాల్సింది, ఫోటో భలే ఉండండి. అసలు మీరు ఎవరు చేయొత్తరేమో అనుకున్నా. మీరు ఎంత ధైర్యంగా ఎత్తారంటే నాకు మైండ్ పోయింది. మీకు అర్థం కాక మేము ఎక్కడ చూస్తున్నామండి కన్నులారని అంటారేమో అనుకున్నా. నిజంగా మీరు చాలా ధన్యులని ఇప్పుడు నాకు అర్థమైంది. చాలా వందనాలమ్మ మీకు అందరికీ. నేను ఇదే ప్రశ్న వేద్దాం అనుకున్నా, ఎంతమంది చేతులు ఎత్తుతారు కన్నులారా చూశానని? యెషయా గారు అంటే అక్కడ చూశాడు, అవునా కదా? ప్రత్యక్షతలు కనపొస్తా ఉన్నాయి కాబట్టి చూశాడు. మరి మనం ఎక్కడ చూసాము?
సరే మీరు వివరణ నాకు సంబంధం లేదు, కానీ మీరు ఇచ్చే వివరణ, కానీ మీరు చేతులు ఎత్తడం నాకు నచ్చింది. చూశాము, నిజంగా చూశాము. చూడండి ఒకసారి ఎలా చూశామంటే, ఒకసారి మనం చదువుదాం ఆ మాట. ఎఫెసీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఎఫెసీ 1:17 ఎలా చూశామంటే మనము, మరియు మీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఇంకొక లేఖనం కూడా చూపిస్తా. లూకా సువార్త చదవండి 2వ అధ్యాయము 32వ వచనం. అక్కడ సుమయోను అనే ఒక ప్రవక్త యేసు ప్రభువుని గురించి, ఆయన పుట్టినప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడు? 32వ వచనంలో, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని. ఏం చూశాడంట? ఏంటి ఆ రక్షణ? అక్కడ వచ్చింది ఎవరు? అక్కడికి యేసు ప్రభు కాదా? ఇప్పుడు చూసామంటే మనం ఎలా చూసాం చెప్పండి? రక్షణ. మీరు చెప్పిన మాట అందుకు కరెక్ట్ అనేది. ఆయన వెలుగును మనం ఎలా చూసామై అంటే, ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో మనం ప్రభుని చూసినట్టే కాదా? లోకంలో ఉన్నప్పుడు చూసామా? ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ ప్రభుని చూస్తే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి వచ్చేవాళ్ళు? మందిరానికి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎందుకు రాలేదంటే వాళ్ళు ప్రభువును చూడలేదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే నశించిపోయే లోకంలో ఉన్న మనల్ని, ఇదే చీకటి అంధకారంలో ఉన్న మనల్ని, అపరాధములతో పాపములతో చచ్చిపోయిన మనల్ని తన రక్తముతో కడిగి మన కొరకు ప్రాణత్యాగం చేసి, లోకం నుంచి, పాపం నుంచి మనల్ని విడిపించి, మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చి, ఈరోజు సంఘంలో చేర్చి, ఆయన్ను చూస్తూ ఆరాధించే కృపను, ఆయన రక్షణను చూసే భాగ్యాన్ని, ఆయన రక్షణను పొందుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. అదే మనం ఆయన చూడడం అంటే అర్థం. నిజంగా లోకంలో ఉన్న వాళ్ళకు లేదు. పెద్ద పెద్ద గొప్ప వాళ్ళకు ఉందా? కోటేశ్వర్లకు ఉందా? అధికారులకు ఉందా? మంత్రులకు ఉందా? ప్రధానమంత్రులకు ఉందా? ఎవరికి లేని ఈ గొప్ప భాగ్యం. ముఖ్యమంత్రి చూశాడా యేసు ప్రభును? కానీ మనం చూసాం. ప్రధానమంత్రి చూశాడా యేసు ప్రభును? మంత్రులు చూశారు యేసు ప్రభును? చూడలేదు. చూడడం అంటే ఏదో మామూలుగా ఒకవేళ వినడమా, ఈ బొమ్మలు చూడడం కాదు. రక్షణ ద్వారా ఎవరు చూశారు చెప్పండి? మనోనేత్రాలు వెలిగింపబడింది మనకా వాళ్ళకా? మన మనోనేత్రాలు వెలిగించాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, హోలీ సొసైటీ సంఘ బిడ్డలారా, సంఘాల పరంగా కూడా తీసుకున్న ఇక్కడ ఉన్న మీరు ధన్యులు అంటాను. మీరు ఎందుకంటే మీరు రక్షణను క్షుణ్ణంగా ఎరిగారు. రక్షణ అంటే మీకు అర్థమైందా లేదా? రక్షణ ద్వారా చూస్తున్నారు. వాక్యం ద్వారా మీరు వచ్చారు, కానీ స్వస్థత క్రియల ద్వారా వచ్చారు. ఎవరైనా ఇక్కడికి? మిరాకిల్స్ ద్వారా రాలేదు ఎవరు ఇక్కడికి. లేదంటే నేను పెద్ద ప్రాజెక్టులు పెట్టి, ఇలాంటి ఏంటి స్క్రీన్లు పెట్టి జిమిక్కులు చేసి నేను జనాలను రప్పించలేదు ఇక్కడ. లేదంటే ఫోన్లు చేసి డబ్బా కొట్టి రండి నా చర్చికి అని డబ్బులు ఇచ్చేసి నేను రప్పించుకోవట్లేదు ఇక్కడికి. ఇచ్చానా ఎవరికైనా? ఇక వచ్చే వాళ్ళని కొంతమంది కూడా వద్దన్న చెప్పాలంటే, సరైన క్రమం లేకపోతే. ఎందుకు వచ్చారు మీరు అందరు చెప్పండి? ఇదిగో ఈ రక్షణను చూశారు మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలా మీరు చూశారు కాబట్టి ఈరోజు నిలబడ్డారు. అది దేవుని కృప. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 5వదిగా ఎందుకు ప్రభుని ఆరాధించాలంటే, నశించిన మనకు కన్నులారా ఆయన చూచే భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. అందును బట్టి మనం ఆరాధించాలి. అయ్యా, ఈ లోకంలో నశించిపోయిన వాడిని, అపవిత్రమైన జనుల మధ్య ఉన్నవాడిను నా కొరకు ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు, దారపోసావు, నా మనోనేత్రాలు వెలిగించి నిన్ను చూచే భాగ్యాన్ని ఇచ్చావయ్యా. కాబట్టి కన్నులారా ఆయన చూచే కృపనిచ్చిన దేవుడు కాబట్టి ఆయన ఏం చేయాలమ్మా? ఆరాధించాలా. చివరి మాట యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే అప్పుడు అంటున్నాడు, అప్పుడు ఆ శరాపులో 6వ వచనం, అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం ఉన్నది నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. ఏం చేశాడంట? ఈయన చూస్తూ ఉంటే అంట ఆ దర్శనము, అయ్యో నేను పాపినే, నేను దుర్మార్గునే, నాకేంటి ఈ భాగ్యం అని అనుకుంటా ఉంటే, ఒక దేవదూత అంట అక్కడ కారుతో ఉన్న నిప్పును పట్టుకొచ్చి ఏం చేశాడంట? తన పెదవులకు తగిలిచ్చాడు. తగిలేగానే వెంటనే ఏమైందంట? అప్పుడు అంటున్నాడు, చదవండి 7వ వచనం, ఇది నీ పెదవులకు తగిలెను, నీ గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైందంట? ఎప్పుడైతే ఆ నిప్పు తగిలిందో అప్పుడేమైంది? నీకు ప్రాయశ్చిత్తం కలిగింది, నీ దోషం తొలగిపోయింది. ఎప్పుడైతే ఈ అగ్ని వచ్చిందో, ఈ మంట నీ హృదయంలోనికి వచ్చిందో, నీ పెదవులను తాకిందో, ఏమైందంట? ప్రాయశ్చిత్తం, పాపక్షమాపణ దొరికింది. నిజంగా ఈరోజు మనల్ని కూడా దేవుడు ఏం చేశాడమ్మా? పాపక్షమాపణ, ప్రాయశ్చిత్తాన్ని, మన పాప దోషములకు ఏం కలిగించాడు దేవుడు? ప్రాయశ్చిత్తాన్ని కలిగించాడా లేదా? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, వాక్యము ద్వారా మన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగించాడు. నిప్పు అంటే దేనికి సాదృశ్యం బైబిల్లో? అగ్ని దేంతో సంబంధం? నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు కొట్టి సుత్తె వంటిది కాదా. ఎప్పుడైతే ఈ వాక్యం మన హృదయంలోనికి వచ్చిందో, ఈ వాక్యం అంటే సువార్త. మనం ఎలా రక్షించబడ్డామమ్మా? సువార్త ద్వారా. ఏంటి ఈ సువార్త?
యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు చనిపోయాడు, మన కొరకు ప్రాణత్యాగం చేశాడు, నీ పాపం కొరకు నా పాపం కొరకు సిలువలో బలి అయిపోయాడు, రక్తం కార్చాడు, మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగించాడని ఎప్పుడైతే సువార్త విన్నామో మన పాపం అంతా మన ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు మన పాప దోషాల నుంచి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా మార్చి మన పాప క్షమాపణ కలిగించి ప్రాయశ్చిత్తాన్ని కలిగించి ఈరోజు సంఘంలో నిలబెట్టాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వాక్యమని అగ్నిచేత, ఆయన పరిశుద్ధాత్మని అగ్నిచేత మనల్ని మండించి లోకం నుంచి పాపం నుంచి విడిపించి మన పాప దోషాలకు ప్రాయశ్చిత్తాన్ని కలిగించాడు. పాపానికి ఎక్కడైనా ప్రాయశ్చిత్తం ఉందా? ఎక్కడలేదు. జ్వరం వస్తే మందు ఉంది, కాలుకు దెబ్బ తగిలితే మందు ఉంది, పాపానికి మందు ఉందా? ప్రాయశ్చిత్తం ఎక్కడైనా? యేసు ప్రభు రక్తమే, ఈ సిలువ వాక్యమే, ఈ సువార్త వాక్యం ద్వారా మన పాపానికి క్షమాపణ, పాప దోషం కలిగించింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ స్తుతి ఆరాధన ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-7 మాటల్లో ప్రభుని ఆరాధిస్తూ ఉంటున్నారు. ప్రభుకు ఆరాధన జరుగుతూ ఉంది. ఒకసారి మళ్ళీ గుర్తు చేసి మనము ఆరాధనకు ప్రవేశిద్దాం. మొదటిది ఎందుకు ఆరాధించాలా? ఆయన అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడై ఉన్న దేవుడు కాబట్టి ఆయన ఆరాధించాలి. రెండోదిగా శరాపుల మధ్య వసించుచున్న దేవుడు కాబట్టి ఆయన ఆరాధించాలి. మూడోదిగా ఆయన పరిశుద్ధుడై ఉన్న దేవుడు. నాలుగోదిగా దేవదూతల చేత ఆరాధింపబడుతున్న దేవుడు ఆయన. ఐదోదిగా నశించిన మనకు ఆయనను చూచే భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు, కన్నులారా చూచే కృపనిచ్చిన దేవుడు, అంటే మన మనోనేత్రాలు వెలిగించిన దేవుడు కాబట్టి ఆయన ఆరాధించాలా. చివరిగా మన పాప దోషంలోకి ఏం కలిగించాడు? ప్రాయశ్చిత్తము. యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మనకు ప్రాయశ్చిత్తం కలిగించి రక్షణ భాగ్యం ఇచ్చి సంఘంలో నిలబెట్టాడు. కాబట్టి ఇంకా ఈ వారంలో ఎన్నెన్ని మేలు చేశాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన పిల్లల పట్ల చేసిన మేలన్నీ తలపోసుకుంటూ విన్న లేఖనాన్ని బట్టి లేఖనాల వెలుగులో మనమందరం ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ముందుగా అందరు లేచి నిలబడుకున్నట్లయితే ఒక పాట పాడుకొని ప్రభుని స్తుతిద్దాం. ఆ తర్వాత మనమందరం వ్యక్తిగతంగా కూడా ప్రభుని ఆరాధన చేద్దాం. నిండు మనస్సుతో పూర్ణ బలముతో ప్రభుని ఆరాధన చేద్దామా? ప్రభుకు స్తోత్రాలు తెలియజేద్దాం. అయ్యా, నిన్ను పోలిన వారు ఎవరున్నారయ్యా? ఉన్నతమందు ఆసీనుడై ఉన్న దేవా నీకు స్తోత్రం అంటూ అందరం ప్రభును స్తుతిద్దాం, ప్రభుకు స్తోత్రాలు తెలియజేద్దాం. నిండు మనసుతో ప్రభును కీర్తిద్దాం, ప్రభును కొనియాడదాం, ప్రభును పూజిద్దాం. ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం. నిన్ను పోలిన వారెవ్వరు, నీకు సాటి లేరెవ్వరు. అందరు నాతో పాటు కలిసి పాట పాడండి. రాని వాళ్ళు రెండోసారి పాడడానికి ప్రయత్నం చేయండి. అందరం కలిసి ప్రభుని గణపరుద్దాం, ప్రభుని కీర్తిద్దాం. పోలిన వారెవ్వరు, నీకు సాటి లేరెవ్వరు. అందరూ నిన్ను పోలిన వారెవ్వరు, నీకు సాటి లేరెవ్వరు. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నిన్ను పోలిన వారెవ్వరు, నీకు సాటి లేరెవ్వరు. ఆయన కెరాబుల మధ్య వసించిన దేవుడు కాబట్టి ఆయన ఆరాధిద్దాం. కెరూబుల మధ్య వసించువాడా, కోటి కాంతి తేజుడా, నీతి సూర్యుడా. కెరూబుల మధ్య వసించువాడా,
రక్షించువాడా, కోటి కాంతి తేజుడా, నీతి సూర్యుడా, స్తుతులపైన ఆసీనుడా, స్తుతులపైన ఆసీనుడా, నిత్య నివాసి నీవేగా, నిత్య నివాసి నీవేగా, నిన్ను పోలిన వారెవ్వరు, నీకు సాటి లేరెవ్వరు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, అపరాధములో పాపములో ఉన్న మనల్ని రక్షించాడు ప్రభు. అందుని బట్టి స్తుతించాలా. మన పాపములకు దోషానికి ప్రాయశ్చిత్తము కలిగించాడు. నశించిపోయిన మనల్ని ఆయన చూసే భాగ్యాన్ని ఇచ్చాడు. తన రక్తముతో మనల్ని కొన్నాడు కాబట్టి ఆయన ఆరాధించాలా. లేఖనాల వెలుగులో మనం ఆరాధన చేద్దామా? ప్రభుని కీర్తిద్దాం, ప్రభుని కొనియాడదాం, ప్రభుని గణపరుద్దాం. అపరాధములచే చచ్చిన నన్ను రక్తమిచ్చి కొంటివి, బ్రతికించితివి. అపరాధములచే చచ్చిన నన్ను రక్తమిచ్చి కొంటివి, బ్రతికించితివి. సిలువ యాగము సంపూర్తి చేసి, సిలువ యాగము సంపూర్తి చేసి, తండ్రి చిత్తము నెరవేర్చినావు, తండ్రి చిత్తము నెరవేర్చినావు. నిన్ను పోలిన వారెవ్వరు, నీకు సాటి లేరెవ్వరు. పరమ కుమ్మరి యేసు ప్రభువా, మృతిని గెలిచి లేచిన మృత్యుంజయుడా, పరమ కుమ్మరి యేసు ప్రభువా, మృతిని గెలిచి లేచిన మృత్యుంజయుడా, అతి సుందరుడా, ప్రాణప్రియుడా, అతి సుందరుడా, ప్రాణప్రియుడా, యుగ యుగములకు దేవాతి దేవుడా, యుగ యుగములకు దేవాతి దేవుడా, నిన్ను పోలిన వారెవ్వరు, నీకు సాటి లేరెవ్వరు. నిన్ను పోలిన వారెవ్వరు, నీకు సాటి లేరెవ్వరు. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, నిన్ను పోలిన వారెవ్వరు, నీకు సాటి లేరెవ్వరు. నిన్ను పోలిన వారెవ్వరు, నీకు సాటి లేరెవ్వరు. అవునాయనా, ఉన్నతమందు ఆసీనుడైన నిన్ను పోలిన వాడెవరు? మనమందరం కూడా ఉన్న పాటన తల్లోంచి మోకరించినట్లయితే మనమందరం కూడా ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా ప్రభువును స్తుతిద్దాం.